మాట్లాడుకుంటాను. దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడైతే నువ్వు సిలువను చూస్తావో, సిలువలో వేలాడి యేసును చూస్తావో, నీకు ప్రేమ కనబడుతుంది, నీకు కరుణ కనబడుతుంది, నీకు క్షమాపణ కనబడుతుంది, నీకు నిత్య జీవం కనబడుతుంది, నీకు వాగ్దానాలు కనబడుతున్నాయి, నీకు ఆదరణ కనబడుతుంది, ఉన్నపాటున రాయ్యా అనే ప్రేమ కనబడుతుంది, నీకు కృప అనుగ్రహించబడింది. బట్ హే వెయిట్, నువ్వు సిలువను చూసినప్పుడు నీకు ప్రేమ, కృప, కరుణ ఇవన్నీ కనబడుతుంది. కానీ తండ్రి సిలువను చూసినప్పుడు ఏం కనబడుతుంది? లోక పాపమంతా అక్కడ కనబడుతుంది. గాడ్స్ జడ్జ్మెంట్, గాడ్స్ ఫైర్, గాడ్స్ పనిష్మెంట్. ఇదిగో నువ్వు చేసిన పాపానికి ఇక్కడ శిక్ష. ఈ గొర్రె చావాలి, ఈ గొర్రె చేస్తానే కానీ నీకు క్షమాపణ లేదు. అక్కడ గొర్రెకి దయ చూపిస్తాను లేదు. అయ్యో పాపం గొర్రె ఏడుస్తుంది, వదిలేద్దామే. నో 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 నో, యు హావ్ టు కిల్ ఇట్. ఆ రక్తం కారాల్సిందే. అయ్యో రక్తం పాపం. నో నో నో, ఆ గొర్రె చావకపోతే నువ్వు చావాలి.